నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ డిమాండ్. రాప్తాడు నీట్ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి నీట్ పరీక్షను రద్దు చేసి ఎన్డీఏ ఏజెన్సీ సంస్థను రద్దు చేయాలని రాప్తాడు మండలం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులు రావడం, అందులో 6 విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్కు సంబంధించిన వారు కావడం అనేక అనుమానాలు కలిగిస్తున్నదని అన్నారు. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని, అదేవిధంగా నీట్ పరీక్షలు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవలే విడుదలైన నెట్ పరీక్షా ఫలితాలలో పేపర్ లీకేజీ జరిగిందని, మొన్నటి రోజున నెట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. మరి నీట్ పరీక్ష పేపర్ లీకేజీ జరిగిందని దోషులుగా ఒక విద్యార్థులు ఉండే 30 నుంచి 40 లక్షల వసూలు చేశామని చెబుతున్నప్పటికీ నీట్ పరీక్ష ఎందుకు రద్దు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. నీట్ పరీక్షలలో విద్యార్థులకు మైనస్ మార్కులు కూడా ఉండటం జరుగుతుంది, కానీ 720కి 720 మార్కులు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. 720 వచ్చినటువంటి 64 మంది విద్యార్థులలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థులకు అటెంప్ట్ చేయకపోయినా కూడా 720కి 720 మార్కులు వేశారని పేర్కొన్నారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్ష రద్దు చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రతిభగల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం అవుతున్నారని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం ఎన్డీఏ విడుదల చేసిన పరీక్షా ఫలితాలపై పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రాల స్వయం ప్రకృతిని దెబ్బతీస్తున్న నీట్ పరీక్షని రద్దు చేయాలని దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్న కేంద్రం నిర్లక్ష్యం కావడం వేలాది మంది విద్యార్థులు మెడికల్ విద్యను దూరం అవుతున్నారని